ప్రార్థించినట్టుగా అక్కడ చూస్తాము. అంతేకాకుండా మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తే నయమాను అనే వ్యక్తి మనకు తెలుసు కదా! ఈ నయమాను అనే వ్యక్తి సైన్యాధిపతి. తనకేంటంటే ప్రతిసారి గూడా యుద్ధంలో ప్రతిసారి గూడా దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. కానీ తనలో గర్వం ఉంది. నేనే యుద్ధ వీరుడిని, నేనే సైన్యాధిపతిని. తన ఉద్దేశ్యం ఏంటంటే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని అనుకోకుండా, తన గొప్పతనాన్ని బట్టి తను ప్రతిసారి యుద్ధంలో విజయం పొందుకుంటున్నాడు అని ఒక గర్వంతో కూడిన మనసుంది నయమానికి. అందువల్ల దైవజనుల దగ్గరికొచ్చినప్పుడు ఈ కుష్టు రోగం తగ్గాలి అంటే ఏం చేయాలంటే, తను మరి ఆ పలానా నదిలో మునగాలన్నప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒప్పుకోవట్లేదు తను. ఎందుకంటే తనలో ఆ తగ్గింపు స్వభావం లేదు. తన ఉద్దేశ్యం ఏంటంటే, తను ఈ విధంగా ప్రతి దానిలో గూడా, ప్రతి యుద్ధంలో విజయం పొందుకున్నాడంటే అది దేవుని కృప అని అనుకోవట్లేదనమాట. అలాగే ఈరోజు క్రైస్తవుల్లో గూడా చాలామంది ఏ కార్యం చేసినా అది దేవుని కృప అని అనుకున్న వాళ్ళకి మాత్రమే విజయం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు బ్రదర్ సాక్ష్యం చెప్పారు గదా! ఆ సాక్ష్యంలో చెప్తున్నారు. ఇదంతా కేవలం మీ అందరి ప్రేయర్స్ దేవుని కృపను బట్టే జరిగిందని. నిజమే గదా! మనము ఆ సిస్టర్ గురించి వింటూనే ఉన్నాము. చాలా క్రిటికల్ పొజిషన్‌లో చనిపోతారు అని చెప్పిన కండిషన్‌లో దేవుడు అలా లేవనెత్తుకున్నాడంటే, వాళ్ళు నమ్మారది. దేవుడి కృప మనమేం చేయలేం ఇంకా అని. కాబట్టి దేవుని కృప ఇదంతా నేనేమై ఉన్నానో, అది కేవలం నేను కాదు దేవుని కృప అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళకి మాత్రమే దేవుడు సహాయం జేస్తారు. వాళ్ళ జీవితాల్లో మాత్రమే విజయం చూడగలుగుతారు. అదే తగ్గింపు స్వభావం అన్నమాట. కానీ నయమాను విషయం చూస్తే మనం ఎక్కడా గూడా తనలో నేను సైన్యాధిపతిని, నేను ప్రతిసారి యుద్ధంలో విజయమొస్తుంది నాకు. దీనంతటికి కారణం దేవుడు అనుకోవట్లేదు. నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి నేను యుద్ధం చేస్తున్నాను. అందుకే నేను గొప్ప అనుకుంటున్నాడు. అందుకే తనకి మరి ఆ కుష్ఠరోగం రావడం అన్నీ మనకు తెలుసు. అతని గర్వం మార్చడానికనమాట దేవుడు. అయితే ఆ వచ్చిన తర్వాత గూడా తనలో ఆ గర్వం అలాగే ఉండిపోయింది. మరి దైవజనులు చెప్పినప్పుడు అతని మాట వినకుండా, నేను జెప్తే వినాలని నా దగ్గరికి రావాలి గదా! మరి చెయ్యి వేయాలి గదా! అని చెప్పి మాట్లాడతాడు ప్రౌడ్‌గా. కానీ తర్వాత అతని దగ్గర ఉన్న వాళ్ళు ఎనకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద చేసి పని చేసే వాళ్ళు గూడా తను జ్ఞానం కలిగి నడుచుకుంటారు. వాళ్ళు చెప్తారు. "నువ్విట్లా గాదు. సేవకుడు చెప్తే వినాలి నువ్వు దైవజనులు చెప్తే" అన్నప్పుడు, అప్పుడు వెళ్లి తను హీలింగ్ వచ్చిన తర్వాత తనలో మార్పు చూస్తాం మనం నయమాన్‌లో. అంటే అతను సైన్యాధిపతి కానీ అహంకారంతో ఉన్నాడు. తర్వాత తనలో ఉన్న అహంకారం తగ్గిన తర్వాత ఆ తగ్గింపు నేచరు ఆహ్, ఆ విధేయత చూపించే స్వభావం వచ్చినప్పుడు మాత్రమే హీలింగొచ్చింది. తర్వాత తనలో మార్పుంది. అలా సొలొమోన్ విషయం తీసుకుంటే తను రాజయ్యుండి గూడా ఇశ్రాయేలీయులు జనాంగానికందరికి దావీదు తర్వాత రాజుగా చేయబడ్డాడు. అభిషేకించి దేవుడు రాజుగా నియమించుకున్నాడు. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు సొలొమోన్‌ని ఎన్నుకొని ఆ విధంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయం సొలొమోన్‌కి కూడా తెలుసు. కానీ తను రాజయ్యుండి గూడా ఎక్కడా గూడా ఆ గర్వం నయమాన్‌లో ఉన్న గర్వం కానీ, అహంకారం కానీ సొలొమోన్‌లో మనం చూడలేమక్కడ. కాబట్టి మోకరించి అందుకే ఎంతసేపు ప్రార్థించాడో, ఎన్ని విషయాలు అడిగాడో, అంతసేపు మోకాళ్ళుని అని రాసుందక్కడ. మోకాళ్ళునుట అని. మోకరించి ప్రార్థించి తర్వాత లేచినట్టుగా చూస్తాం మనం. కాబట్టి మోకరించి చేసే ప్రార్థన మన తగ్గింపు స్వభావానికి సూచనగా ఉంది. విధేయతకి కూడా. ఇంకొకటేంటంటే విధేయతకి సూచనగా ఉంది. మనం విధేయత చూపించడానికి అదనమాట మోకరించడం అనేది. అది చాలా ఇంపార్టెంట్ మోకరించడం అనేది. కాబట్టి దేవుడి సన్నిధిలో మోకరించి చేసే ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకే సొలొమోను మోకరించి ప్రార్థించాడు. లేచిన తర్వాత అనుంది. అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెననుంది 55 వచనంలో. ఆ విధంగా మోకరించి ప్రార్థన చేసి తర్వాత ఇశ్రాయేలీయుల సమాజాన్ని దీవించాడనుంది. కాబట్టి ఒక రాజయ్యుండి కూడా ఆ విధంగా తగ్గించుకొని ఎలాగైతే మోకరించాడో సొలొమోను, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. పోయిన వారం మనం చూసాం ఎఫ్‌సీ పత్రిక 3:14-19 వచనాల్లో ఆ మోకరించి ప్రార్థన చేయడం యొక్క ఆ విశిష్టత ఏంటి? ఆ గొప్పతనం ఏంటి? అలా చేసినప్పుడు దేవుడు మనకెలా కార్యాలు జేస్తాడు? అన్న విషయాలన్నీ లాస్ట్ వీక్‌లో చూసాం. తర్వాత ఎవరెవరు ఏ భక్తులు మోకరించారని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనకి సొలొమోన్‌ని మనం తీసుకుంటాము. సొలొమోన్‌ని మనం మాదిరిగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గించుకొని చేశాడు. విధేయత చూపించాడు. మనం గూడా మన సొలొమోన్‌లాగా ఏ విషయంలో అయినా సరే దేవుడి దగ్గర ప్రార్థించాలంటే, ఒక విషయం అడగాలి మనం అంటే ఖచ్చితంగా మోకరిద్దాము. కొంతమంది కోసం మనం విజ్ఞాపన చేసేటప్పుడు గూడా చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉంటారు వాళ్ళు. ఆ టైంలో మోకరించి లేదా సాగిలపడి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పూర్తిగా తగ్గించుకోవడం అన్నమాట అది. మోకరించడం అంతే, సాగిలపడడం గూడా అంతే. అది పూర్తిగా తగ్గించుకోవడం అవుద్ది. అలా మనం చేసినప్పుడు
ఖచ్చితంగా ఆ తగ్గింపు స్వభావము, తగ్గింపుతో చేసే ప్రార్థన దేవుడు చూస్తాడు కాబట్టి, మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు. ఏదైతే అడుగుతామో అది మనం పొందుకుంటాం అన్నమాట. అందులో ఏ సందేహం లేదు. కానీ మనం చాలా సార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, అలా మోకరించలేకపోతాము. లేదంటే అలా సాగిలపడి నమస్కారం చేయలేకపోతాం దేవుడికి. కానీ దేవుడైతే మనకు ఖచ్చితంగా సహాయం జేస్తారు. మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం ఏమన్నా మోకరించట్లేదేమో ఒకేళ అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక మీదటైనా మనం సొలొమోనులాగా తను రాజు అయ్యుండి గూడా మంచి స్థానంలో ఉండి గూడా మోకరించి ప్రార్థించాడు. మనం కూడా ఈ మోకరించడాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఇక మీదట ఇప్పటివరకు ఎలా ఉన్నా సరే, ఎలా ప్రార్థించినా సరే, ఇక మీదట మనం మోకరించి, ప్రార్థించి ఖచ్చితంగా ఆ రిజల్ట్ మనం చూసినప్పుడు, నిజమే మనం మోకాళ్ళుండి ప్రార్థించినప్పుడు, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు గదా! అని చెప్పి మనం కూడా నమ్ముతాం. మనలో కూడా విశ్వాసం వచ్చిద్దనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం సొలొమోన్ వలె మనం తగ్గించుకొని ఆ విధంగా మోకరించి ప్రార్థిద్దాం. అహంకారం అనేది ఎప్పుడు గూడా ఉండకూడదు. అహంకారం ఉంటే మనకెప్పుడు గూడా కార్యం జరగదు. మరి అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన నయమాన్నే చూడొచ్చు మనం. అతను అహంకారంతో ఉన్నంత సేపు అతనికి కార్యం జరగలేదు గానీ, ఎప్పుడైతే మరి తన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట విని మళ్ళీ లోబడి దైవజనులు చెప్పిన మాట నేను వినాలని చెప్పి మళ్ళీ వెళ్లి అట్లా ఆ విధంగా ఏ వాటర్‌లో అయితే మునగమని చెప్పారో అట్లా చేసినప్పుడు అతనికి స్వస్థత రావడం చూస్తాం. అహంకారంతో ఉన్నంత సేపు తనకి స్వస్థత లేదు. ఎప్పుడైతే అహంకారాన్ని విడిచిపెట్టి దైవజనుల మాట విని వెళ్ళాడో అప్పుడు తనకి స్వస్థతొచ్చింది. అలాగే మనం కూడా కొన్నిసార్లు మన దైవ సేవకులు చెప్పిన మాట కూడా నిర్లక్ష్యం చేస్తాం మనం. దేవుని మాటను కూడా నిర్లక్ష్యం పెడతాము. కానీ అలా నిర్లక్ష్యం పెట్టకుండా మనలో ఉన్న ఏ అహంకారం అయితే ఉందో అది తగ్గించుకొని ఈ తగ్గింపుకి, విధేయతకి సూచనగా ఏదైతే మోకరించి ప్రార్థించడం అనేది ఉందో, మనం కూడా అదే విధంగా మోకరించి ప్రార్థిద్దాము. సొలొమోనుకి సహాయం చేసిన దేవుడు, మనకి కూడా సహాయం చేయడానికి సమర్థుడు. కాబట్టి ఈ ఈ రోజు నుంచి మనం మోకరించి ప్రార్థిద్దాము. మన దేవుడి దగ్గర అడిగి కార్యాలు చూద్దాం, విజయం పొందుకుందాం. తర్వాత మరొక భక్తుడిని మనం చూస్తే, ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42 వచనం. 42. అహాబు భోజనం చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఆ తర్వాత విషయం మనకు తెలుసు. తర్వాత 43లో తర్వాత అతను తన దాసుని పిలిచి, "నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదనగా, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. ఏడో మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకొనినట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. పైన మో వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఇంకా తర్వాత అంతా మనకు తెలిసిందే అదంతా గూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ మధ్య ఏదైతే ఉన్నాడో 42వ వచనం. ఆహాబు భోజనం చేయబోయెను గాని ఏలీయా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అంటే ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన మనం గమనించాలి. ఏలియా కూడా ఇక్కడ ఏం చేశారంటే వర్షం రావాలి. వర్షం రావడానికి 3:30 సంవత్సరాలు అతను ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది అని మనం చూస్తా ఉన్నాం. అలా మనం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏలియా మళ్ళీ ఆ వర్షం కోసం ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాడని అక్కడ ఉందంటే నేల మీద పడి, నేల మీద కర్మెలి పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అంటే ఎంతలాగా శాంతం మోకరించి ముఖాన్ని కూడా మోకాళ్ళ మధ్యకి తీసుకొచ్చి ప్రార్థన చేశారంట. మామూలుగా చేయొచ్చు కదండీ ప్రార్థన, అక్కడ చేయలేదు. అక్కడ ఒక అద్భుతం జరగాలి. అక్కడ వర్షం రావాలి. అంటే ఒక అద్భుతం జరగాలి. అంటే ఒక అద్భుతం జరగడానికి అతనేం జేశాడు అంటే, మోకాళ్ళ మధ్యలోకి ముఖం తీసుకెళ్ళిపోయి అంత శాంతంగా మోకరించి ప్రార్థన జేశాడు. చేసి
తన పనివాడిని పిలిచి చెప్తున్నాడు. "ఎక్కడ చూడు నువ్వు వచ్చిందా మేఘం" అని అడుగుతున్నాడు. అలా కొన్నిసార్లు అతను వెళ్లి చూసిన తర్వాత ఏమన్నంటే మేఘం వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తాడు. వెళ్లి చూసిరా వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అంటే తనకి జరుగుతది కార్యం డెఫినెట్ గాని తనలో ఏముందంటే ఒక విశ్వాసం ఉంది ఏలియాలో. అంతే కాకుండా ఆ విశ్వాసంతో పాటు ఏముండాలంటే విశ్వాసం క్రియ రూపంలో చూపించాలి. నాకు విశ్వాసం ఉంది కదా! పర్లేదులే. నేనెలా చేసినా ప్రార్థన ఓకేలే అని చెప్పి కాకుండా, విశ్వాసం గూడా క్రియలతో ఉంది గాబట్టి తనేం చేశాడంటే మోకరించాడు. ఆ మొఖము మోకాళ్ళ మధ్యకి తీసుకొచ్చేసాడు. అంతగా కిందకి తగ్గించేసుకున్నాడనమాట. ఒకసారి ఊహిద్దాం. ఆ సిట్యుయేషన్ ఊహించండి. ఎంత బాగుంది ఆ మాట. ఏమన్నాడు పర్వతం మీదకి పోయి నేల మీద పడి క్లియర్‌గా చెప్తున్నాడు. నేల మీద పడి అంటే తగ్గించుకున్నట్టు గదండీ అది. తగ్గింపు స్వభావమే గదా! పడిపోవడం కిందనేది. మనం ఈరోజు కింద పడడానికి, కింద కూర్చోడానికి కూడా కాస్త ఇబ్బంది పడతా ఉంటాం కొన్నిసార్లు. కింద కూర్చోడానికి కూడా లేతే ప్రార్థించడానికి కూడా కొన్ని ఇబ్బంది పడతా ఉంటాం. కానీ ఇక్కడ ఏలీయా గురించి ఏం చెప్పాడంటే, నేల మీద పడి ప్రవక్త గదండీ అతను గూడా. ఇందాక సొలొమోన్ విషయంలో మనం చూస్తే అతను రాజు. రాజయ్యుండి గూడా తను ఆ విధంగా జేశాడు. ఇక్కడేమో ఏలీయా ప్రవక్త. దేవుని ప్రవక్త అన్నమాట. కానీ ఇతను గూడా ఏం జేశారంటే, తన స్థాయిని పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు ఒక అద్భుతం జరగాలక్కడ. ఒక అద్భుతం జరగాలంటే నేనెలా ప్రార్థన చేయాలి? ఎలా చేయాలనుకున్నాడు? నేల మీద పడ్డాడు. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని అంటే మోకరించాడు ఫస్ట్. నేల మీద పడి మోకరించాడు. ముఖాన్ని మోకాళ్ళ దాకా తీసుకెళ్ళి చూడండి ఎంతలాగా వంచాడో. బాడీ అంతా అలా వంచి మోకాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు. చూసారా ఇవి దేవుడు చూస్తా ఉంటాడు గదండీ! తను ఎలా ప్రార్థిస్తున్నాడు? ఎలా ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు? అన్నీ గమనిస్తాడు దేవుడు. కాబట్టి ఈ విధంగా అతను మోకాళ్ళలోని ఆ విధంగా మోకాళ్ళ మధ్యలోకెళ్ళి ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాలు అక్కడ వర్షం లేదు. కానీ తర్వాత అక్కడ వర్షం కావాలి. సో, ఆ విధంగా మరి ప్రార్థించినప్పుడు ఏలియా అద్భుతంగా ఆకాశం నుంచి దేవుడు వర్షాన్ని కురిపించాడు. అంతకు ముందు సంఘటన మనం చూస్తాం ఏలియా విషయంలో. అతను అక్కడ ఆకాశం నుంచి అగ్ని దిగినట్టుగా అవన్నీ గూడా అన్యుల యొక్క ప్రవక్తలుంటారు గదా! అన్ని జనులకు సంబంధించి అన్ని దేవతల ప్రవక్తలుంటారు. వాళ్ళ ముందు మన దేవుడు గొప్ప దేవుడని తెలియచేయడానికి, ప్రూవ్ చేయడానికి పౌరుషంగా అక్కడ తను ప్రార్థన చేయడం, అగ్ని ఆకాశం నుంచి దిగి రావడం, అదంతా కాల్చేయడం మనకు తెలుసు అదంతా గూడా. మళ్ళీ అదే ఇదిలో మళ్ళీ తినేం చేస్తుందంటే ఒక అద్భుతం జరగాలి. అదొక అద్భుతం అండి. ఆకాశం నుంచి అగ్ని రావడం, అదంతా దహించి వేయడం అంటే మామూలు విషయం ఏం కాదది. అది ఒక అద్భుతమైన విషయమే అది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఒక అద్భుతం జరగాలి. వర్షం రావాలిప్పుడు. ఆ అద్భుతం జరగాలక్కడ. జరగాలి అంటే అతనేం చేశాడు? ఎలా ప్రార్థించాలో అలాగే ప్రార్థించాడు. నేల మీద పడి తగ్గించుకున్నాడు. విధేయత, తగ్గించుకోవడం అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. తను నేల మీద పడిపోయాడు. ఇంకా అహంకారం ఉన్నోడు నేల మీద ఏం పడతాడండి? అహంకారము, గర్వము ఉన్నోడు నేల మీద పడ్డు. కాబట్టి అవేమీ తనలో లేకుండా కింద నేల మీద పడ్డాడు. మోకాళ్ళు ఊనాడు. మోకాళ్ళు మధ్యలో తల తీసుకెళ్ళాడు. అంటే అంతలా తనను బెండ్ చేసుకున్నాడు. పూర్తిగా బెండయిపోయి. పూర్తిగా బెండయిపోయి మనం మోకాళ్ళ మధ్యలోకి తల తీసుకెళ్ళి ప్రార్థించాడు. అని మనం ఒకసారి ఊహించుకున్న ఆ సిట్యుయేషన్ చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉంటది. మళ్ళీ కింద సాంతో నేల మీద పడ్డాడు. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలా తను ప్రార్థించినప్పుడు ఏలియా ఒక అద్భుతం జరిగిందక్కడ. వెంటనే అక్కడ వర్షం రావడం మనం చూస్తామండి. ఆ వర్షం రావడము, యాహాబు వెళ్ళేలోపుగానే వర్షం వచ్చేసినట్టుగా గూడా మనం అక్కడ చూస్తాం. అంటే కార్యం ఎంత వేగంగా జరిగింది. చాలా స్పీడ్‌గా దేవుడు కార్యం చేశాడు. అంటే మనము తగ్గించుకుని మోకాళ్ళూని ప్రార్థించినప్పుడు ఏం జరుగుతదంటే అద్భుతం చేస్తాడు దేవుడు. ఒక అద్భుతం జరుగుతదనమాట. ఇందాక సొలొమోన్ విషయంలో అలా జరిగింది. ఇక్కడ ఏలియా విషయంలో అద్భుతం జరిగింది. సొలొమోన్ విషయంలో ప్రార్థన ఆలకిచ్చాడు దేవుడు. తను ఏదైతే అడిగాడో విన్నపం చేసాడో అవన్నీ ఆలకించి విన్నాడు. ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ ఒక అద్భుతం చేశాడనమాట. ఆ వర్షం రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. కాబట్టి మనము మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు మన తగ్గింపు స్వభావాన్ని బట్టి ఇంకా మన విధేయతను బట్టి మనలో ఏదైతే ఇప్పుడు మోకరించామంటేనే అహంకారము లేనట్లే, గర్వం లేనట్లే. ఖచ్చితంగా తగ్గించుకున్నట్లది. ఇదంతా దేవుడు గమనిస్తాడు, చూస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి. అద్భుతమైన స్వస్థత కావాలి. అద్భుతమైన విడుదల కావాలి. ఏదో ఆర్థిక సమస్య ఉంది తొలగిపోవాలి. ఒక అద్భుతం జరగాలి మన లైఫ్‌లో. అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. మోకరించి ప్రార్థించడం. మోకాళ్ళుని ప్రార్థించడం. ఆ విధంగా మనం మోకరించి ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు త్వరగా కార్యం జేస్తాడు. ఆలస్యం లేకుండా అద్భుతము చేస్తాడు. ఆలస్యం లేకుండా గూడా కార్యం జేస్తాడు. ప్రయత్నించి చూద్దాం మనం. ఒకవేళ మనలో ఎవరైనా మోకరించట్లేదేమో, దేవుని సన్నిధిలో విధేయత చూపించట్లేదేమో మనం. ప్రార్థించడమే తగ్గిపోయిందేమో లేకపోతే, ప్రార్థనే తగ్గిపోయిందేమో మన లైఫ్‌లో. చాలా బిజీగా ఉంటున్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం అనుకుంటున్నామేమో.
సో మనలో ఈ విషయాల్లో ఏమున్నా సరే దేవుడైతే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామో ఈరోజు మనం గమనించి చూసుకోవాలి. చూసుకుని పైగా ప్రార్థన తగ్గిపోతే దేవునితో సహవాసం తగ్గిపోద్ది మనకి. అది ఎప్పటికీ మంచిది కాదు. దేవునితో సహవాసంతో మనం ఉంటేనే అపవాది మన దగ్గరికి రాడు. ఈ లోక సహవాసం తగ్గిపోద్ది. కానీ చాలా మంది క్రైస్తవులు నేడు గమనిస్తే దేవునితో సహవాసంలో ఉన్నట్ల లోకంతోనే సహవాసంలో ఉంటున్నారు. లోకస్తులతో స్నేహము, చాలాసేపు ఫోన్లు మాట్లాడడం, చాలాసేపు ఇష్టానుసారంగా ఫోన్‌లో చూడడం, ఫోన్‌లో మాట్లాడుకోవడం, అనవసరమైన విషయాలు. ఒక వ్యక్తితో ఒక అరగంట, గంట ఏం మాట్లాడతామండి? అనవసరమైన విషయాలే వస్తాయిగా. విస్తారమైన మాటలో దోషం ఉంటది. వాక్యాలేం పట్టించుకోవట్లే ఈరోజు ఏ క్రైస్తవుడు గూడా. విస్తారమైన మాటలో దోషం ఉంటది. మనకెందుకు వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడం? మనం ఎంతవరకు మాట్లాడాలో, వీళ్ళతో ఏం పనుందో అంతవరకే మాట్లాడదాం. జ్ఞానము కలిగి నడుచుకునే వాళ్ళుగా ఉండట్లేదు ఎవరు గూడా. దేవుడు జ్ఞానం కలిగి నడుచుకోండి అంటున్నాడు. పావురం వలె నిష్కపటంగా ఉండండి. పాము వలె వివేకం కలిగి నడుచుకోండి. వివేకం గల క్రైస్తవుల్లా ఉండాలి. అవతల వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడతారు. బహుశా వాళ్ళు అన్యులై అయ్యుండొచ్చు. లేదా దేవునికి తెలిసిన వాళ్ళు కూడా అలా మాట్లాడొచ్చు. కానీ నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మనకెవరితో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడగలగాలి. ఇంకా అనవసరమైన మాటలెందుకు? నీకు ఆళ్ళతో ఏ అవసరం ఉందో అంతవరకు మాట్లాడుకుని, నీకు చాలా వర్క్ ఇచ్చారు గదా దేవుడు. ఆ వర్క్‌లో ముందుకెళ్ళాలి. సమయాన్ని ఎప్పుడు గూడా వృధా చేసుకునే వాళ్ళంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు దేవుడు మనుషులతో అంతంత సేపు సావాసం చేసి, అంతంత సేపు ఏదో సొల్లు మాటలన్నీ మాట్లాడుకుంటుంటే ఫోన్‌లో, ఇంక ప్రార్థన ఏం చేయగలుగుతావు? అక్కడే అలసిపోతావు కదా నువ్వు. ఇంక ప్రార్థన ఏముంటది? ఆ విధంగా ప్రార్థన లైఫ్ తగ్గిపోద్ది. ఏదో చిన్నగా మొక్కుబడిగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తావు అంతే. ప్రభా అది ఇది అని చెప్పి నీకు కావాల్సినవి ఏదో అడిగేసి లైట్‌గా నీకు తెలిసిపోద్ది ఆ ప్రార్థనలో ఇది లేదని. అలా చేసేసి పడుకొని పోతావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంతో స్నేహము నాతో మరి వైరం అవుతదని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం ఎవరైనా సరే లోక స్నేహం ఎక్కువగా చేస్తూ, మరి లోకంతోనే మాట్లాడుకుంటూ, లోక విషయాల్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకా ఉన్నామేమో. మనం అనుకుంటాం. అన్ని వాక్యాలు తెలుసు మనకి, అన్నీ తెలుసు. మేము చాలా స్ట్రాంగ్‌రా వెన్ కంపేర్ టు అదర్స్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మనం చాలా స్ట్రాంగు. నేను నిలబడే ఉన్నానులే పర్లేదు అనుకుంటాం మనం. కానీ నిలబడి ఉన్నాననుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి డెఫినిట్‌గా. ఎందుకంటే అపవాది చాలా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడేస్తాడు. ఇది అంచె దినాలు, చివరి దినాల్లో ఏర్పరచబడిన వారు సైతం పక్కదారి పట్టించడానికి అపవాది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అది మన లోపం ఏదైనా సరే, పాత జీవితంలో ఏదైనా సరే మనం వదిలిపెట్టిన పాపము, దానిలో మనం వీక్ అయితే గనక ఆ పాపాన్ని తీసుకొచ్చి మన ముందు ఉంచుతాడు. చాలా సులువుగా దానిలో పడిపోతావు నువ్వు. కాబట్టి వింటున్న సహోదరి, సహోదరుడా జాగ్రత్తగుండాలి మనం. అంతేకాకుండా ప్రార్థించే అనుభవంలోకి రావాలి. నీ ప్రార్థన సరిపోవట్లేదేమో దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. జస్ట్ 5 నిమిషాలు ప్రార్థించి అయిపోయిందిలే అనుకుంటున్నావేమో, లేదంటే ఒక 10 నిమిషాలు ప్రార్థించి అయిపోయిందిలే అనుకుంటున్నావేమో. నీ హార్ట్‌ఫుల్‌గా దేవుని దగ్గర ప్రార్థించి ఎన్ని రోజులయిందో ఒకసారి ఆలోచించు నువ్వు. నీ హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ఎన్ని రోజులయిందో ఆలోచించు. నీ విషయంలో నువ్వు ఒకసారి దేవుడు పరీక్షించుకోమంటున్నాడు కదా! ఈరోజు పరీక్షించుకుందాం. ఏదో సతీష్ అడుగుతాడులే 5 నిమిషాలు ప్రార్థన చేశారా? 10 నిమిషాలు చేశారంటే చేతులెత్తేద్దాంలే అని కాకుండా హార్ట్‌ఫుల్‌గా ప్రేయర్ చేయండి. ఏ విషయాలు నీకు కావాలో అది. ఇప్పుడు భక్తులను మనం చూస్తున్నాం గదా! సొలొమోను రాజుగా అభిషేకం ఇచ్చిన తర్వాత మరి దేశమంతా సంతోషంగుండాలి. మరి దేశమంతా చూడడానికి రాజుగా ఏర్పాటు చేసుకుంటే ప్రజలందరి బాధ్యత నాదే గదా! నేను ఎంతలాగా వాళ్ళ కోసం ప్రార్థించాలనుకున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో మోకరించి మరి రాజునయిపోయాను గదా! ఇంక నాకేంట్లే అని ఒక అహంకారం అతనిలో లేకుండా మోకరించి ప్రార్థించి మరి దేశమంతా గూడా సభ్యులంతా, పౌరులంతా గూడా బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఎన్నో విషయాలు మోకరించి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే ఏలియా కూడా ఒక ప్రవక్త అయ్యుండి దైవ సేవకుడు, దైవజనుని యొక్క ప్రవక్త అయ్యుండి గూడా మరి దేవుని యొక్క ప్రవక్త అయ్యుండి గూడా మంచి స్థాయిలో ఉండి గూడా నే మరి ఒక అద్భుతం అక్కడ జరగాలి, వర్షం రావాలని నేల మీద పడిపోయాడంట. నేల మీద పడిపోయి మోకాళ్ళ మధ్యలోకి తల తీసుకెళ్ళిపోయి పూర్తిగా తను తాను బెండ్ చేసుకొని అంటే ఇక అంతకన్నా తగ్గించుకోవడం ఏముంటదండి? మోకరిస్తే తగ్గించుకున్నట్లే గదండీ! అంతకు మించి తగ్గింపు ఏముంటది? మోకరిస్తాం లేదా సాగిలి పడతాం. ఇది పూర్తిగా దేవుని సన్నిధిలో తగ్గిపోయినట్లే ఇక మనం. ఇక మనం ఏమి లేనట్టే జీరో అని అర్థం అన్నమాట. మోకరించి చేసేవాడు, సాగిలపడి చేసేవాడు గూడా మనం ఏమి లేనట్టే జీరో పూర్తిగా. నువ్వు సాగిలి పడినప్పుడు ఇంకా బాగా తెలిసిపోద్దది. మోకరించినప్పుడు గూడా అంతే. ఒక వ్యక్తి ముందు మోకరించడం అంటే అంతే గదండీ! నేను పూర్తిగా జీరో. ఇక అంతా నీవేనయ్యా అని అడిగినట్లు. అది క్లియర్‌గా తెలుస్తది ఆ మాట. మనం సాగిలపడాను. ఇంక నేనేం లేదు ప్రభా! అంతా నీవే. పూర్తిగా నీ మీద ఆధారపడిపోయానయ్యా అని చెప్పి 2 చేతులు అలాగా జోడించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నీకు ఖచ్చితంగా కార్యం జరుగుతదండి. ఇక భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు మనకి చేస్తాడు. మరి అలనాడు సొలొమోను దేవుడే నేడు మన దేవుడు. అలనాడు ఏలీయా దేవుడే నేడు మన దేవుడు. ఆయనలో ఏమి మార్పు లేదు గదా! నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడాయన. కాబట్టి ఈ ప్రార్థన అనుభవం మనకి రావాలండి. ఇవన్నీ లాస్ట్ రేస్‌లో ఉన్నాం ఇంక మనం. దేవుని రాకడ ఎప్పుడైనా జరగొచ్చు. ఈ ర్యాప్చర్ అనేది సైలెంట్‌గా తీసుకెళ్ళిపోతాడు సంఘాన్ని. అందులో ఏ సందేహం లేదు.
దానికోసం ఇంకేదో జరగాలి, ఇంకేదో సూచనలు జరగాలి, కొన్ని కొన్ని జరిగితేనే మనం వెళ్తాము. అదంతా ఏం లేదండి. వాళ్ళేదో కొంతమంది చెప్తున్నా మీరు ఎవ్వరు మనం వినాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏం లేదు. ఎప్పుడైనా రావచ్చాయన. ఇప్పుడు కొన్ని సూచనలు జరగాలి. అది కుదరదు. అది బహిరంగంగా తను రహస్య రాకడలో మనం సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఫస్ట్ అది జరిగిపోవాలి. కాబట్టి ఎప్పుడు రహస్య రాకడ జరిగిద్దనేది తెలీదు. ఆయన స్వరం మాత్రమే మనం వింటాం. ఎవరైతే సిద్ధపాటు ఉంటారో వాళ్ళు మాత్రమే వింటారు ఆ స్వరాన్ని. అది బహిరంగ రాకడ వచ్చినప్పుడే అందరూ చూస్తారు ఆయన్ని. అప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడవడం ఇవన్నీ అప్పుడు జరుగుతాయి. కానీ రహస్య రాకడలో మనం ఎత్తబడిపోవాలి. విడవబడే గుంపులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. మనం ఎవ్వరం విడవబడ్డానికి వీల్లేదు. ఆయన రహస్యంగా వచ్చి ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆ ర్యాప్చర్ జరిగినప్పుడు స్వరం మాత్రమే, కేవలం స్వరంతో పిలుస్తాడు రమ్మని. రండి అని ప్రేమతో పిలుస్తాడు. ఆ ప్రేమతో కూడిన స్వరం ఎవరైతే వింటారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ స్వరం వినే వాళ్ళ గుంపులో మనం ఉండాలి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళకి ఆ స్వరం వినపడుతుంది. వాడు చెవిటోడైనా సరే వినపడుతుంది ఆ స్వరం. వాడు సిద్ధపాటుగా ఉన్నాడు కాబట్టి. అంత చక్కని ప్రేమతో పిలుస్తాడు ఆయన. స్వరం విన్న వెంటనే రెప్పపాటునే మనం మహిమ రూపం ధరించుకుని వెంటనే ఆయన్ని చేరుకుంటాం. ఈ గుంపులో ఉండాలని మనం ప్రార్థించుకోవాలండి. ఇంకా ఎన్ని రోజులు నా మార్పు లేకుండా నేను ఇలాగే ఉంటానులే, ఇంకా నేను నేను ఇంకా ఇదే పాపంలో కొనసాగుతాను, చాలా టైం ఉందిలే వీళ్ళు ఇలాగే చెప్తారు అనుకున్నారు, చాలా పొరపాట్లో ఉన్నట్లే. ఎవరైనా అలా అనుకుంటే మాత్రం ఏమీ ఆలస్యం లేదు. వచ్చుచున్న వాడికి ఆలస్యం చేయడు. ఖచ్చితంగా ఈ ఈ ఈ ఆకాశంలో జరిగే ఒక వింత అయితే జరిగిద్ది. అందులో ఏ సందేహం లేదు. ఆకాశంలో ఒక వింతే జరగబోతుంది. చాలా మంది మాట్లాడుకుంటారు. మనం వెళ్ళిపోవాలి. మనం వాళ్ళ మాటలు వినకూడదు. వెళ్ళిపోయి గుంపులో ఉండాలి. మన గురించి చుట్టుపక్కల వాళ్ళు పాల ప్యాకెట్ల దగ్గర, కొట్ల దగ్గర మాట్లాడుకోవాలి. అరే కొంతమంది వెళ్ళిపోయారంటరా, యేసుప్రభు వస్తారని ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ మనం ఎవరో నిర్లక్ష్యం చేసాం. ఎప్పుడొస్తారులే అని ఎగతాళి చేసాము. కానీ వచ్చేసాడు, తీసుకెళ్ళిపోయాడంటారా, భక్తి పరులందరూ వెళ్ళిపోయారంటారా, పలానా పలానా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆ పలానా పలానా వాళ్ళ పేరులో మనం ఉందుముగాక. మనం ఉండాలి. అది అంత మంచి భక్తి చేయాలండి. పట్టుదల కలిగి ఉండాలి మనం. ప్రభా అట్టి కృప మాకు ఇవ్వయ్యా. నేను విడవబడే గుంపులో ఉండకూడదు. విడవబడిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అవకాశం ఉంటుంది అనుకుంటా. అవన్నీ మనకెందుకు? అసలు విడవబడే అంత బాధ ఎందుకు మనకి? విడవబడిన తర్వాత ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ లోకంలో. అవన్నీ మనకెందుకండి? మనం వెళ్ళిపోయే బ్యాచ్ లో ఉండాలి. ఏదైతే ప్రభువు మోము చూస్తూ ఆయన సంతోషంగా పరదేశంలో ఆయనతో పాటు ఉండాలి. అంతేగాని మనం విడవబడే గుంపులో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. కాబట్టి ఆ ర్యాప్చర్‌కి సమయం ఆసనం అయిపోయింది. దేవుడు ఎప్పుడైనా రావచ్చు. సంఘం ఎత్తబడుతది. అందుట్లో ఏ డౌట్ లేదు. కాబట్టి ఈ రోజు ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపే వస్తాడు దేవుడని. వచ్చినప్పుడు మనం ఎంత అలర్ట్‌గా ఉంటాం. రేపు దేవుడు వస్తారంటే ఈ రోజు పనులన్నీ మనం ముగించేసుకొని ప్రేయర్‌లో ఉంటాం గదా! ఎక్కువ. ప్రేయర్‌ఫుల్‌గానే ఉంటాం గదండీ! అలాగే మనం కూడా దేవుని కోసం రేపే వస్తాడు, లేకపోతే ఈ రోజే వస్తాడని ప్రతిరోజు అనుకోవాలి. ప్రతి క్రైస్తవుడు గూడా. అలా అనుకున్నప్పుడే మనం ప్రేయర్‌ఫుల్‌గా వెళ్తామనమాట. ఏ రోజుకి ఆ రోజే. నైట్ పడుకునే ముందు ప్రభా ఒకవేళ ఈ నైట్ వచ్చావనుకో, నేను వెళ్ళిపోవాలయ్యా, అన్నిట్లో క్షమించవా నన్ను, ఏమన్నా క్లియర్ చేసి తీసుకెళ్ళవా అడగగలగాలి మనం ఆశ కలిగి. అందుకే పౌలు అంటాడు కదా, భూ సంబంధమైన విషయాలు కాదు పర సంబంధమైన విషయాలు, ఎఫ్సి పత్రికలో అంటాడు. భూ సంబంధమైనవి కాదు పర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టండి అంటాడు. కానీ క్రైస్తవులు 99% కూడా ఈ రోజు చూస్తే విషయం ఏంటంటే దానికి రివర్స్ లో చేస్తారు. అన్ని భూ సంబంధమైన విషయాల మీద దృష్టి, మనకి పర సంబంధమైన విషయాలు దృష్టి లేనే లేదు. ఆయన వస్తాడు, ఆయన రాకడ ఒకటి ఉంది, మనం వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, మన గురి అదే కదా. గురి మర్చిపోయిన క్రైస్తవులు అన్నమాట. అదే గురి లేని క్రైస్తవుడు. గురి మర్చిపోయాడు. గురి ఉంది కానీ మర్చిపోయాడు. స్టార్టింగ్ లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఉజ్జీవంగా ఉంటది. నిజమే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోను, నా గురి ఇదే, అపొస్తలుడైన పౌలులాగా నా గురి క్రీస్తే అంటావు. కానీ తర్వాత తర్వాత చల్లారిపోవడం అనమాట. ఇక అది చల్లారిపోయే జీవితం. అది గురి మర్చిపోయిన క్రైస్తవుడు కదా. గురి మర్చిపోయిన క్రైస్తవులే ఉన్నారు ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ గురి చాలా చాలా విషయాలు ఉంటాయి అనమాట. కాబట్టి మనం అట్లా ఉండకూడదండి. ప్రేయర్ఫుల్ గా ఉండాలి. మన ప్రార్థనే మనకు ఆయుధం ఎప్పుడు కూడా. యేసుప్రభు మన జీవితంలో లేనప్పుడు అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. పోయిన వారం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు యేసు మన జీవితంలోకి వచ్చాక ప్రార్థన ఆయుధంగా ఉండాలి. అది ఏ విషయమైనా సరే. ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కోవాలంటే ప్రార్థనే ఆయుధం. ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కోవాలంటే ప్రార్థనే ఆయుధం. వేరేది లేదు. ఎవరో శత్రువు నీ మీదకి వస్తున్నాడు, అతను ఆపాలంటే ఒకప్పుడు మన చేతిలో కర్ర పట్టుకెళ్లే వాళ్ళం వాడిని కొట్టడానికి, లేదా కత్తి పట్టుకెళ్లే వాళ్ళం, రకరకాలు ఉండేవి. కానీ ఈ రోజు అది కాదు. ఈ రోజు మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే, శత్రువు నీ మీదకి రాకుండా ఆగాలన్నా నీ చేతిలో ఉన్న ఆయుధం ప్రార్థనే. నువ్వు శత్రువు దగ్గరికి వెళ్ళక్కర్లా, వాడిని ఎదుర్కోక్కర్లే. ఇంట్లో కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దేవుడు శత్రువుని ఆపేస్తాడు. నీ మీదకి రాకుండా చేస్తాడు. నీ శత్రువుకి శత్రువుగా ఆయన ఉంటాడు. నీ విరోధికి విరోధిగా ఆయన మారతాడు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఏ ఆయుధం రూపొందించబడినా అది వర్ధిల్లదు. ఎన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకుందాం ఈరోజు మనం. వీటన్నిటికీ ప్రార్థనే ఆయుధం. నువ్వు రేపు పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, ప్రార్థనే ఆయుధం మనకి. కూర్చుని మోకరించి ప్రార్థించి, ప్రభా నాకు సహాయం చెయ్యి, ఏదున్నా సరే నాలో క్లియర్ చేయి ప్రభా, నేను ఖచ్చితంగా నీ రాజ్యంలో ఉండాలి. నువ్వు అడిగితే కదా ఆయన ఇచ్చేది ఏదైనా సరే. మనమైతే ఈ లోకంలో చాలా విషయాలు అడుగుతా ఉంటాం. మాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలి అడుగుతాను, మంచిదే. కానీ దాని అన్నిటికీ మించి నీ రాజ్యం ఆయన అదే చెప్తాడు. మత్తయి వార్తలో ఆయన చెప్పిన విషయం కూడా అదే. నా నీతిని రాజ్యాన్ని వెతకండి అంటాడు. ఎవరు వెతుకుతున్నారు ఈ రోజు? ఏ క్రైస్తవుడు తన ప్రార్థనలో నేను పరలోకం వెళ్ళాలయ్యా, నా కుటుంబం పరలోకం వెళ్ళాలి, ఏం చేస్తావో నాకు తెలీదు,
నాలో ఏ దోషం, లోపం, అవధేయతున్నా క్లియర్ చేయి ప్రభా. కంటి చూపు, నోటి మాట, క్రియలు, తలంపులు, ఆలోచనలు ఎన్నో తప్పిదాలు మాలో ప్రభా క్షమించయ్యా. అడిగినోడు ఎవడు ఈరోజు? అడిగిన క్రైస్తవుడు ఎవరు? ప్రతిసారి మనం భౌతికమైన విషయాలే అడుగుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా నీతి రాజ్యం ఎత్తుకు నీకేం కావాలో నాకు తెలిసి నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రతిసారి మనం ప్రేయర్‌లో ఈరోజు నైట్ పడుకుంటాం, ఇప్పుడు కాసేపు ఆగి పడుకున్నప్పుడు ప్రేయర్ చేస్తాం. అర్ధరాత్రి దేవుడు వచ్చాడనుకో, ప్రేయర్‌లో ప్రభా ఈ రాత్రికి నువ్వు వచ్చినా నేను ఎత్తబడి గుంపులు ఉండాలయ్యా, ఏమన్నా క్లియర్ చేసేయి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి దుష్కార్యం నుంచి ప్రభు నన్ను తప్పించి ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. ప్రతి దుష్కార్యం నుంచి తప్పించిన ఆయన ఏమేం దోషాలు ఉన్నాయో అన్ని క్లియర్ చేసి క్షమించు, క్షమించు మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఆ రాత్రి నువ్వు చేసిన ప్రార్థన నిన్ను పరలోకం తీసుకెళ్ళొచ్చు కదా! ఆ క్షమించమనే మాట చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఎవరు క్షమించమని అడగట్లేదు. ఎవరికి వాళ్ళకి నేను క్షమించమని అడిగేదేంటి? నేను పర్ఫెక్ట్ కదా! నేనెందుకు అడగాలి దేవుడి దగ్గర అని అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు తెలుసండి? ఎవరు నిలబడ్డాడనుకున్నోడు పడిపోతాడు. మనకు తెలియకుండానే పాపం ఉంటదండి మనలో. తెలీదు మనకు కూడా ఒక్కోసారి అంతటి ఘోరమైన పాపులం మనం. చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడేస్తాడు అపవాది. వాడెప్పుడు కాచుకొని కూర్చుంటాడు మన కోసం. అందుకే మనం అలర్ట్‌గా ఉండాలి. దేవుడు అందుకే ఏం చెప్తారు ప్రభు? మెలకువగా ఉండండి. మీరెప్పుడు మెలకువగా ఉండండి అంటాడాయన. అంటే ఆ ఎలర్ట్ అన్నమాట. ఎప్పుడు గూడా ఎలర్ట్‌గా ఉండాలి. ఒకవేళ దేవుడు ఈ నైటే వచ్చేస్తే అమ్మో! విడవబడతానేమో ఆ విధమైన ఒక ఇంటెన్షన్ మనలో. కానీ చాలా మనం ఏం చేస్తామంటే రాడు, ఎట్టి పరిస్థితిలో రాడు అనే ఒక ఇదిలోనే ఉంటాం మనం. కానీ మనం అది కరెక్ట్ కాదు. వస్తాడు. ఎప్పుడైనా రావచ్చు. ఏ టైం అయినా చెప్పలేం. ఏ జోమో ఏ గడియో తెలీదన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. సిట్యుయేషన్ అంతా గూడా అలాగే ఉంది ప్రెజెంట్ గూడా. కాబట్టి అది ఆయన ఏ టైం అయినా రావచ్చు. కానీ మనమైతే ఎత్తబడే గుంపులోని ఒక ఇంటెన్షన్, ఒక ఆశ కలిగి ఉంటే మాత్రం ఆయనైతే ఎట్టి పరిస్థితిలో వదలడండి. అక్కడ సిలువలో ఒక దొంగ నమ్మట్లేదు అక్కడ గూడా. కానీ ఒక దొంగ నమ్మాడు. అయ్యా! నిన్ను నమ్ముతున్నా నేను. అందుకే అంటాడు మనమైతే పాపం చేశాం గానీ ఈయనలో ఏ పాపం లేదంటాడు. అంటే అతనిలో అక్కడికక్కడే మారుమనసొచ్చింది. యేసుప్రభు నిజమైన దేవుడని తెలుస్తుంది అతనికి. ఈయన దేవుడు అని. అందుకే అడుగుతాడు గదా! ఆశ కలిగి, అయ్యా నన్ను గూడా నీతో పాటు నీ రాజ్యంలో ఉండనివ్వా? ఆశ కలిగిన ఒక్క మాటండి అది. ఆశ కలిగిన ఒక్క మాట. దొంగ వేరే ఆప్షనే లేదు అతనికక్కడ. మనలాగా మోకరించలేడు. అంత అవకాశము లేదక్కడ. మనలాగా ప్రార్థించలేడు. అంత అవకాశం లేదు. మనలాగా నీళ్ళలో మునగలేడు. బాప్సం తీసుకోలేడు. ఏది అవకాశం లేదు. కానీ ఉన్న అవకాశం ఏంటో తెలుసా? అక్కడికక్కడ మారు మనసు పొంది ఆశ కలిగిన ఒక్క మాట అంతే. ఆశగా అడిగాడు. అయ్యా! నీ రాజ్యంలో ఉంచుకోవా నన్ను అని అడిగాడు. ఎంత బావుందండి ఆ మాట. ప్రభు ఏం చేశాడు? కరుణామయుడు, కనికరించే దేవుడు. నువ్వు బాప్సం తీసుకోలేదు. నువ్వు మారు మనసు లేదు. మోకరించలేదు అనలేదు అక్కడ. అక్కడ అతనికి ఆ అవకాశం లేదు కాబట్టి. కాబట్టి వెంటనే నిశ్చయంగా నాతో ఉంటావన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ దొంగ ఎక్కడున్నాడండి? మనం ఆలోచిద్దాం ఒకసారి. ఎక్కడుంటాడు? ఖచ్చితంగా పరదైస్‌లో ఉంటాడు. అది నమ్మే గదా మనం ఈరోజు. అది నమ్మనప్పుడు ఇంకెందుకండి మనం? ఆ రోజు ఆయనతో పాటు తీసుకెళ్తానని మాట అంటే మాటే గదా! భూమి ఆకాశాలు గతించినా ఆయన మాట తప్పని దేవుడు. ఖచ్చితంగా ఆయన అక్కడే ఉన్నాడు. మరొక దొంగ ఎక్కడున్నాడు? వెళ్ళలేదు గదా! దేవుడిని నమ్మలేదు గదా! అతను ఖచ్చితంగా పాతాళానికి ఎళ్ళిపోయి ఉంటాడు. ఉంటాడు డెఫినిట్‌గా పాతాళంలో ఉంటాడు. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి ఈరోజు మనం ఆశ కలిగిన ఆ ఒక్క మాట మనం అడుగుతున్నామా లేదా? మనం ఎంత తెలుసు. అక్కడికక్కడ మారు మనసు పొందాడు. ఏమీ తెలీదు అతనికి. కానీ మనం ఈరోజు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆశ కలిగిన ఆ మాట మనలో ఏది? అయ్యా! నన్ను నీతో ఉంచుకోవా ప్రభా! నీతో యుగయుగాలు ఉండాలని ఆశ కలిగున్నానయ్యా! నన్ను నీ రాజ్యంలో ఉంచుకో ప్రభా! అని మోకరించి ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి ఈరోజు? ఆశ కలిగిన ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం గదా! ఈరోజు. ఆశ కలిగిన ఆ ఒక్క మాట దొంగని దేవునితో ఉండే భాగ్యానికిచ్చిందండి. ఈరోజు సంతోషంగా ఉన్నాడు ఆయన పరదేశంలో. ఆయన ముఖం చూస్తూ ఆయనతో ఎంత హ్యాపీగా ఉండుంటాడండి. అవునా కదా! మనం కూడా ఆ ప్లేస్‌కెళ్ళాలంటే దొంగలాగా ఆశ కలిగిన ఆ ఒక్క మాట అడగాలండి మనం. ఆశ కలిగిన ఆ ఒక్క మాట చేయాలి. ఆ పని చేయాలి మనం. ఆ ప్రార్థన చేయాలి మనం. మనకు చాలా అవకాశం ఉంది. చాలా అవకాశం ఉంది. చాలా తొందరగా మనం అంటే మన లైఫ్‌లో ఇంకా పూర్తిగా ఇదవ్వకుండానే మన దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇంకా సమయం ఉంది మన ముందు. కాబట్టి ఆశ కలిగిన ఆ మాట మనం అడుగుతున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నామా లేదా? ఒకసారి అందరం ఆలోచిద్దామండి ఈరోజు. దేవుడు ఎందుకు మాట్లాడారు? ప్రతిసారి ఇప్పుడు మనం దేవుడు మాట్లాడుతా ఉంటారు. తిమోతి అన్నాడు గదా! తనంటాడు ప్రేయర్‌లో, నిజమే ప్రభు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఎవరినైనా నిలబెట్టుకొని మాట్లాడతావు. కానీ మాలో మార్పొస్తుందా లేదా? నిజమే ఆశ కలిగిన మాట. ఇది మర్చిపోకూడదు మనం. దొంగ ఆశ కలిగి అడిగాడండి అక్కడ. అయ్యా! నీతో ఉండాలయ్యా అని. ఆశ కలిగిన మాట మనం అడుగుతున్నామా? అడగగలుగుతున్నామా? ఆ విధమైన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఎందుకు వెనకబడిపోతున్నాం? సమయం ఎందుకు తగ్గిపోతుంది? ప్రార్థనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎంత బిజీగా ఉన్నా సరే దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి మనం. అయితే కొంతమందికి చాలా బిజీగా ఉండి కుదరకపోవచ్చు. కానీ 10 నిమిషాలు, పావుగంటైనా హార్ట్‌ఫుల్‌గా చేయాలి మోకరించి కదా! దేవుడు అదే గదా మాట్లాడుతున్నాడు. ఆ మోకరించి చేసే ప్రార్థనలో ఉండే తగ్గింపు గాని, విధేయత గాని దేవుడు చూస్తాడు. సొలొమోన్ రాజు అయ్యుండి కూడా మోకరించాడు మర్చిపోకండి. దేవుడు ఏదైతే సొలొమోన్ అడిగాడో అన్నీ ఇచ్చినట్టుగా చూస్తాం. అలాగే ఏలియా కూడా ఒక మంచి ప్రవక్త అయ్యుండి కూడా నేల మీద పడ్డాడు. అక్కడ క్లియర్‌గా ఉంది వాక్యం. నేల మీద పడి మోకరించాడు.
మరి నేల మీద పడి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుడు అద్భుతం జరిగించాడు అక్కడ. ఆకాశం నుంచి వర్షం రావడం అద్భుతం కాదా అండి? మరి మన జీవితంలో కూడా అంతే. చనిపోతానని ఇప్పుడు సిస్టర్ గురించి చెప్పారు కదా! బ్రదర్ నతాన్ గారు. మరి ఆ సిస్టర్ చనిపోతాడు అనుకున్నారు. కానీ అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను బతికించుకున్నాడు. ఈరోజు మన మధ్య సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అది అద్భుతమే కదా! కాబట్టి మోకరించి ఏదైతే మోకరించి చేసే ప్రార్థన ఉంది. ఆ మోకరించి లేదా సాగిలపడి కన్నీరు కార్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలనాడు భక్తుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు నేడు మన జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. అందులో ఏ సందేహం లేదనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు ఖచ్చితంగా మోకరించి ప్రార్థిద్దాము. మోకరించి ప్రార్థించినప్పుడు భక్తుల జీవితాల్లో అద్భుతాలు చేశాడు. అప్పుడు మన జీవితంలో కూడా అద్భుతం చేయగల దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన సమర్థుడైన దేవుడు. కానీ మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు పరీక్షించుకుని, ఆ విధంగా మనం కూడా మోకరిద్దాం. ఇంకా కొంతమంది భక్తుల గురించి మనం ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్‌లో మనం కంటిన్యూ చేద్దాం. వాళ్ళు కూడా ఇలాగే మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. అలాగే ఇక మీదట మనం మోకరించి ప్రార్థిద్దాం. ఇంకో మాట దేవుడు చెప్తున్నాడుగా, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి అందరం మెలకుగుండాం. ఎక్కువ ప్రార్థనలో ముందుకెళ్దాం. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుదాం. ఈ లోక సంబంధించినవన్నీ దేవుడు ఇస్తాడు. ఇక మనం చాలా అలర్ట్‌గా ఉండడం అందరికీ మంచిదనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఆశ కలిగిన ఒక మాట దొంగ దొంగలాగా. ఆ దొంగ ఎలాగైతే సిలువలో ఉన్న దొంగ ఆశ కలిగిన ఒక్క మాట అడిగాడు, నీ రాజ్యంలో ఉండాలి అని. ఆ ఆశ కలిగిన మాట ఈరోజు మనందరం కూడా ఇక మీదట ఇప్పటి వరకు అడగపోయినా ఇక మీదట ప్రార్థనలో ఆశ కలిగి అడుగుదాం. ఖచ్చితంగా మనని ఏ దుష్కార్యం మనలో ఉన్నా తప్పించి ఆయన రాజ్యంలో వారసులుగా చేస్తాడు ప్రభు. నమ్మదగిన వాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రార్థిద్దాం, మోకరిద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.